ద్వారా కేసీఆర్ కాళేశ్వరం తిన్నారు లేకపోతే మెగా వాళ్ళు వాళ్ళకి తోడు నిలబడ్డారు అంటున్నారు కానీ మెగా వాళ్ళ మీద వెళ్ళట్లేదు వీళ్ళందరూ గొడవకి. అదే మెగా ఇప్పుడు కూడా నడుస్తుంది. మన రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి? జగన్ టైంలో అదాని పెడితే ఇప్పుడు కూడా అదాని మీద విషయం చిమ్ముతాడు రాధాకృష్ణ. ఇప్పటికి కూడా జగన్ టైంలో పెట్టుబడి పెట్టినటువంటి ముందుకు వచ్చిన మహామహా పారిశ్రామికవేత్తల్ని దొంగలుగా చూపించాం మనం. వాడు వచ్చి అన్ని కోట్ల రూపాయలు 100 కోట్లు 1000 కోట్లు తీసుకుని వచ్చినోడిని దొంగగా చూపెడతంటే వాడు ఎందుకు వింటాడు? ఎందుకు ఇక్కడికి రావాలనుకుంటాడు? ఇదేమన్నా బాంబేనో లేకపోతే బెంగళూరు లేకపోతే సింగపూర్ అనుకుంటే సరే సావని మనం ఏదో ఒకటి సర్దుదాంలే బతిలాడుకుని వద్దాం అనుకుంటాడు. ఇక్కడ ఏమీ లేని చోటకు వస్తున్నాడిని నువ్వు రారా నా కొడక అంటే ఏమంటాడు వాడు? రారా సొద్దు నా కొడక అంటే ఏమంటాడు వాడు? ఎందుకు రావాలనుకుంటాడా? డబ్బులు తెచ్చి నీ చేత బూతులు తెచ్చుకోవాలనుకుంటాడా? ఇన్వెస్ట్మెంట్ తెచ్చినోడు నువ్వు బూతులు తిడుతున్నావు. ఇన్వెస్ట్మెంట్ పెట్టేటటువంటి వాడికి అమ్మేస్తున్నావు అని చెబుతున్నావు. ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చేటటువంటి వాడిని పరమ దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నావు. అది గత 5 ఏళ్ళు చేశారు. దాని ఇంపాక్ట్ కనబడింది. ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటి? జగన్ టైంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళని ఏడిపించాలా, పిసికించాలా వాళ్ళని. దాంతో ఏమవుతున్నది? ఇన్వెస్టర్ ఇక్కడికి రావాలంటే ఈ ఇద్దరిలో ఎవడో ఒకటి పక్షానుండి చేయడానికి ఆడికేం రాజకీయం అవసరం చెప్పండి? రాజకీయాలు వాళ్ళకి అవసరమా? ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తున్నాయి కానీ మన దేశ కంపెనీలు రావడానికి వెనక ముందు ఆడుతున్నారు. ఏ మోడీతో బాగా క్లోజ్గా ఉన్న అదాని లాంటి వాడు తప్పించి మిగతా వాళ్ళు రావట్లేదు.